తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి థింక్ ట్యాంక్ అండ్ అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మనం ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటున్నాము. దాంతో పాటుగా ముఖ్యమైనవి దేవాలయాలు, దాంతో పాటుగా దేహమే దేవాలయం అనేటువంటి సిరీస్ చేస్తున్నామండి. ఈ విషయంలో చాలా సందేహాలు అడుగుతూ ఉన్నారు. ఎంతో మంది వీడియో చూసి మరి వీటికి ఏమంటారండి, ఇందులో కంటిన్యూషన్ ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయా, ఇదేమైనా సిరీస్ గా చేస్తారా, మేము ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నామని చాలా మంది కాల్ చేసి చెప్తున్నారు. స్వయంగా నందకిషోర్ రెడ్డి గారికి కూడా కాల్స్ వచ్చాయి. అందుకని ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాము, ఇంకా ముఖ్యమైన విషయాలు తెలియచేద్దామని అన్నారు. అందులో భాగంగా ఇవాళ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, తప్పకుండా వీడియో చూడండి, అస్సలు స్కిప్ చేయకుండా. సార్ నమస్కారం, ఎలా ఉన్నారు? సార్, దేహమే దేవాలయం అద్భుతమైన టాపిక్ ఇది. అంటే ఏదో ఒక మాటలో అనడం అనే కాకుండా అక్షర సత్యం చెప్పింది కూడా. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. ఇందులో భాగంగా ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి? ఈ రోజు మనం మాట్లాడే అంశం కన్ను గురించి. మన కళ్ళు గురించి. మన కళ్ళు ఏ విధంగా మన శరీరంలో ఉన్నాయి, అవి ఎలా ఫంక్షనింగ్ చేస్తాయి, దాన్ని సైంటిఫిక్ గా, మెడికల్ గా, వేదిక్ సైన్స్ గా, వీటన్నిటిలో ఒకసారి చూద్దాం. ఇవన్నీ చూస్తే మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, ప్రతి శరీరము ఒక శివాలయమే, ప్రతి అవయవము ఒక ఆలయమే. సో ఎందుకు అంటే మీరు నేను మనం ఎవ్వరూ కూడా మన అవయవాల్ని మనం కమాండ్స్ ఇవ్వట్లేదు. మన కమాండ్ ఈక్కిపోయినా వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి ఏది కూడా. సో అలా పనిచేస్తున్నాయంటే ఏదో ఒక ఎనర్జీ మన దగ్గర ఉండి పనిచేస్తుంది అని మనం అనుకుంటాం. సో ఆ ఎనర్జీ మనం ఒక చైతన్యం అనుకుంటే, ఆ చైతన్యం మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తుంది. అందుకే మనం ఫస్ట్ ఈ సిరీస్ చేసేటప్పుడు చెప్పుకున్నామండి, దేవాలయాలకి ఇవన్నీ మనం చెప్పగలిగి వాళ్ళకి అర్థం కాగలిగితే అందరికీ, నేను గుడికి ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న అనేది ఎవరు వేయరు. వీటి మెకానిజం చూసినా, వీటి ఫంక్షనింగ్ చూసినా అసలు నిజంగా గూస్ బంప్స్ అండి. సో దీంట్లో పార్ట్ 2లో మనము కన్ను గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. కన్ను ఎప్పుడు కూడా మనం ఏమంటామంటే ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ ద సోల్ అంటారు. ఐస్ ఆర్ ద విండోస్ ఆఫ్ ద సోల్. కన్ను సృష్టి, చైతన్యం, దైవత్వం కలిసే ద్వారం. అది కన్ను అనేది సృష్టి, చైతన్యం, దైవత్వం కలిసే ద్వారం. మన శరీరంలో అత్యంత అద్భుతమైన అవయవం ఏది అని అడిగితే చాలా మంది మెదడు అంటారు, చాలా మంది మైండ్ అంటారు. కానీ మెదడుకు ప్రపంచాన్ని పరిచయం చేసేది ఎవరు? మన మెదడుకి ప్రపంచాన్ని పరిచయం చేసేది ఎవరు? కన్నులే. చూపు ద్వారా, కళ్ళు ద్వారా కదా. కన్ను కేవలం ఒక అవయవం కాదు, అది ఒక కాస్మిక్ కెమెరా. అది కళ్ళు అనేది ఒక కాస్మిక్ కెమెరా, ఒక చైతన్య ద్వారం, ఒక దైవిక అద్దం, ఒక కాస్మిక్ కెమెరా అండి. మీరు కానీ చూస్తే కెమెరా లెన్స్, మన కన్ను, ఇవి వాటిలో ఎంత ఉన్నాయో చెప్తాను మీకు. కన్ను కానీ చూస్తే మీరు ఒక మోడర్న్ కెమెరాలో మీకు ఎలాగైతే లెన్స్, సెన్సార్స్, ప్రాసెసర్స్ ఉంటాయో, మన కంట్లో కూడా కార్నియా అని ఉంటుంది. కార్నియా అంటే ఏంటి? మన ముందుండే లెన్స్. ఐరిస్ అని ఉంటుంది, అది ఆపర్చర్. రెటీనా ఉంటుంది, అది సెన్సార్. ఆప్టిక్ నర్వ్ ఉంటుంది, అది డేటా కేబుల్. బ్రెయిన్ ఉంటుంది, అది ఇంకా సూపర్ కంప్యూటర్. సో మీకు ఈ రెటీనాలో కానీ మీరు చూసినట్లయితే అప్రాక్సిమేట్గా 1.2 మిలియన్ రాడ్స్ ఉంటాయండి. 1.2 మిలియన్ రాడ్స్ ఉంటాయి ఒక రెటీనాలో. అండ్ 6 మిలియన్ కోన్స్ ఉంటాయి. ప్రపంచంలోని రంగులు, ఆకారాలు, కదలికలు అన్నీ కాంతి తరంగాల రూపంలో కంటిలోకి ప్రవేశించి విద్యుత్ సంకేతాలుగా మారి మెదడుకు చేరతాయి. మీకు కనిపించే ఆకారాలు ఇవన్నీ కూడా ఒక విద్యుత్ సంకేతాలుగా మైండ్లో రిజిస్టర్ అవుతాయి. అంటే మనం కంటితో చూడడం లేదు, మనము యాక్చువల్గా కంటితో చూడడం లేదు, మెదడు సృష్టించిన ప్రపంచాన్ని అనుభవిస్తున్నాము.
మెదడు సృష్టించిన ప్రపంచాన్ని మనం అనుభవిస్తున్నాం. దీంట్లో కన్ను గురించి ఎప్పుడు చెప్పినా కూడా కన్నీరు గురించి చెప్పాలండి. కన్నీరు గురించి. కన్నీరు గురించి. సో ఈ కన్నీరు అనేది మన శరీరంలోని పవిత్ర జలధార. కన్నీరు గురించి చెప్పాలి అంటే ఒక పవిత్రమైన జలధార అది. మన కంటిలో నిరంతర కన్నీటి పొర ఉంటుందండి. ఇది 3 పొరలుగా ఉంటుంది. లేయర్స్, 3 లేయర్స్గా ఉంటుంది. ఒకటి వచ్చి ఆయిల్ లేయర్, రెండోది వచ్చి వాటర్ లేయర్, మూడోది వచ్చి మ్యూకిన్ లేయర్. కన్నీరు లేకపోతే కంట్లో కొన్ని గంటల్లోనే చూపు దెబ్బతింటుంది. కన్నీరు అనేది చాలా అవసరం కంటికి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భావోద్వేగంతో వచ్చే కన్నీటిలో ఒత్తిడిని కలిగించే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయంటండి. ఓ, అయితే ఏడవటం మంచిదేనా? ఏడవడం మంచిదే. సరే. చూడండి, మన ఏడుపు వల్ల స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఆ కన్నీళ్ళలో నుంచి వెళ్ళిపోతాయి. అందుకే దాన్ని ఒక పవిత్ర జలధార అన్నారు. అందుకే ఏడ్చిన తర్వాత కూడా ఎంతో కొంత రిలాక్సేషన్ ఉంటుంది. రిలాక్సేషన్. అందుకే మీకు ఏడ్చిన తర్వాత మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ టీఆర్ డ్రాప్స్లో నుంచి వచ్చేసాయి. ఆ తర్వాత కన్నీరు కేవలం నీరే కాదండి, అది మన శరీరం మాట్లాడే భాష. మనసు విడుదల చేసే భారం, మన భారం ఏదైతే మనసుకుందో అది ఆ టీయర్ డ్రాప్స్ వల్ల క్లియర్ అయిపోతూ ఉంటాయి. తర్వాత ఆత్మ వ్యక్తపరిచే భావం. ఆత్మ వ్యక్తపరిచే భావం అంటే కన్నీటి బాష్పాల గురించి మాట్లాడితే వాటికి భాష కన్నా బాష్పాలే ఇంపార్టెంట్ అనేది ఇందుకే అండి. ఎందుకంటే లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్. సో వైద్య శాస్త్రం ప్రకారం మనిషి కన్నీళ్ళు ప్రధానంగా 3 రకాలండి. ఫస్ట్ వచ్చి బాసల్ టియర్స్, అంటే రక్షణ కన్నీళ్ళు. చూడండి, కన్నీళ్ళలో ఇన్ని రకాలు ఉన్నాయో. ఇన్ని రకాలు మీరు నేను ఇద్దరం తయారు చేయలేదు, ఎవ్వరూ తయారు చేయలేదు. మనం కమాండ్ ఇస్తే జరగట్లేదు. సో వీటిలో అర్థం చేసుకోవాల్సిన అంటే ఈ మెకానిజం అంతా కూడా మన కమాండ్ ద్వారానో మన తెలివితోనో మన నైపుణ్యంతోనో మన దీంతోనో జరగట్లేదు. ఒక శక్తి ఉండి మనల్ని నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది అనే దానికి ఎలా అమరిక ఉందో చూడండి. ఒక్కొక్క బాడీలో, శరీరంలో ఎలా అమర్చాడో, వాటి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉందో, ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి డిజైన్లో. దీన్నే కాస్మిక్ డిజైన్ అంటారు. సో ఈ బాసల్ టియర్స్కి వచ్చేసరికి రక్షణ కన్నీరు. ఇవి ఎప్పుడూ కంటిలోనే ఉంటాయి. కంటిని తడిగా ఉంచడం, వీటి డ్యూటీ ఏంటంటే కంటిని ఎప్పుడు తడిగా ఉంచడం, బ్యాక్టీరియాను చంపడం, ఆక్సిజన్ అందించడం, చూపును స్పష్టంగా ఉంచడం. మీరు ఎప్పుడు చూస్తున్నప్పుడు కూడా ఈ కన్నీళ్ళు కంటిలోనే ఉంటాయి. ఇవి లేకపోతే కొన్ని గంటల్లో కంటి ఉపరితలం దెబ్బతింటుంది, కన్నీళ్ళు అనేవి లేకపోతే. సో రెండో రకం టీయర్స్కి వచ్చేసరికి రిఫ్లెక్స్ టీయర్స్, అంటే ప్రతిస్పందన కన్నీళ్ళు. ఇవి మీరు ఉల్లిపాయ కోసినప్పుడు, ఎర్రగడ్డ కోసినప్పుడు, ఆ తర్వాత పొగ కంటిలోకి వచ్చినప్పుడు, దుమ్ము పడినప్పుడు వచ్చే కన్నీరు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఏంటంటే రక్షణ వ్యవస్థ, ప్రొటెక్షన్. ఈ రిఫ్లెక్స్ టీయర్స్ అనేవి ప్రొటెక్షన్ అని శరీరం చెప్తుంది. కంటికి హాని కలిగించే పదార్థాలని వెంటనే బయటికి పంపించాలి అని. ఈ రిఫ్లెక్స్ టీయర్స్కి శరీరం చెప్పద్ది, వెంటనే పంపించేసేయాలి. అందుకే ఎక్కువ కన్నీళ్ళు ఉత్పత్తి అవుతుంది. చూడండి, మీకు దుమ్ము పడిన వెంటనే రెడ్గా రావడం, ఎక్కువ వాటర్ టీయర్ డ్రాప్స్ రావడం, ఇవన్నీ ఎందుకు అంటే ఉన్న దాన్ని బయటికి పంపించేసేయడానికి. మీకు చూడండి, దుమ్ము పడిన, నలక పడిన వెంటనే లంగానే వచ్చేస్తాయి. సో ఇంకొక మూడోది వచ్చేసరికి ఎమోషనల్ టీయర్స్. ఈ ఎమోషనల్ అంటే భావోద్వేగ కన్నీళ్ళు. ఇవి అత్యంత అద్భుతమైనవి. సంతోషం, దుఃఖం, భక్తి, ప్రేమ, విరహం, కృతజ్ఞత ఇలాంటి భావాల సమయంలో వస్తాయి. మీ భావోద్వేగంలో వచ్చేటప్పుడు వచ్చే కన్నీళ్ళని ఎమోషనల్ టీయర్స్ అంటారు. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఈ కన్నీళ్ళలో కార్టిసల్స్ అంటే స్ట్రెస్ హార్మోన్స్, ప్రొలాక్టిన్,
ల్యూకిన్, ఎన్కేఫలిన్. కన్నీరు 99% నీరు కాదు. Hmm. కన్నీళ్ళు 99% నీళ్లు కాదు. Hmm. కన్నీళ్ళలో ఏమేమి ఉంటాయంటే Hmm. సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి. అంటే కన్నీరు ఒక జీవ రసాయన ప్రయోగశాల. అవునా కాదా? చూడండి ఎంత మెకానిజం ఉంది కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళకి. కళ్ళల్లో ఏదో మనం తుడిచిపారేసే కన్నీళ్ళు అనుకుంటాం. ఆ కన్నీళ్ళు వెనుకున్న మెకానిజం చూడండి. తర్వాత వేదాలలో మన వేదిక అనాలిసిస్కి వస్తే కన్ను గురించి ఏం చెప్తారు అంటే సూర్యో చక్షుహు అంటారు. సూర్యుడే విశ్వపు కన్ను. అంటే మన ప్రకృతిలో ఏమన్నా 2 కన్నులు ఉన్నాయంటే సూర్యుడు, చంద్రుడే అంటారు జనరల్గా. సో కన్ను, సూర్యుడు వెలుగునిస్తాడు, మన కన్ను ఆ వెలుగును గ్రహిస్తుంది. అందుకే వేదాల్లో సూర్యుడు కంటికి అధిదేవత అయ్యాడు. కంటికి అధిదేవత ఎవరు అంటే సూర్య భగవానుడు. చక్షుహో సూర్యు అజాయత. ఉపనిషత్తులు చెప్పిన అసలు ద్రష్ట. కేనోపనిషత్తులో ఒక గొప్ప ప్రశ్న అడుగుతుంది. ఆ ఉపనిషత్తు ఏమని అడుగుతుంది అంటే కంటిని చూసే శక్తి ఎవరిది? మన కంటిని చూసే శక్తి ఎవరిది? కన్ను చూస్తుంది, కానీ కంటిని చూసేది ఎవరు? కన్ను చూస్తుంది, ఈ కంటిని చూసేది ఎవరు? లాజిక్ ఉందండి దీంట్లో. సో ఉపనిషత్తుల సమాధానం ఏంది? ఆత్మ. ఆత్మ ఆ కంటిని చూస్తూ ఉంటుంది. అందుకే ఉపనిషత్తుల సూత్రం చక్షుచ చక్షుహు అంటారు. చక్షుచ చక్షుహు అంటే కంటికి కూడా ఒక కన్ను ఉంది, ఈ కంటికి కూడా ఒక కన్ను ఉంది. ఆ కన్ను ఆత్మ చూస్తుంది. సో అదే ఆత్మ. చూసేది ఎవరు అంటే ఆత్మ. సరే, వీటిలో భక్తి కన్నీరు, ఎమోషనల్ కాకుండా భక్తి కన్నీరు. యోగ శాస్త్రం ప్రకారం భక్తి తీవ్రత పెరిగినప్పుడు హృదయ చక్రం, ఆజ్ఞా చక్రం మధ్య ఉన్న శక్తి ప్రవాహం పెరుగుతుంది. అప్పుడు కళ్ళ ద్వారా కన్నీళ్ళు వస్తాయి. అది కూడా వన్ టైప్ ఆఫ్ భావోద్వేగమే కాబట్టి అవి దుఃఖం వల్ల కాదు, శక్తి ప్రవాహం వల్ల కన్నీరు వస్తాయి. భాగవతంలో చెప్పిన కన్నీటి రహస్యం ఒకటి ఉందండి. కన్నీరు వచ్చినప్పుడు మన గొంతు గద్గబోతుంది, అంటే బొంగురు పోతుంది, రోమాలన్నీ నెక్కబురుచుకుంటాయి, కన్నీటి దారలు. ఇవి భక్తి యొక్క బాహ్య లక్షణాలు. అంటే మనం భక్తిని చూడలేం కాబట్టి బాహ్యంగా వీటిని బట్టి ఓకే భక్తి ఉంది అనుకుంటాం. అందుకే వైష్ణవ సాంప్రదాయంలో అశ్రుహు, కన్నీరుకు అత్యంత, అంటే కన్నీరు కార్చడం, కన్నీరుతో ప్రార్థన చేయడం అనేవి అత్యున్నత భక్తి సంకేతంగా భావిస్తారు. అదే తర్వాత శివుడి దగ్గరికి వచ్చేసరికి రుద్రాక్ష మరియు కన్నీరు పురాణాల ప్రకారం శివుడు లోక దుఃఖాన్ని చూసి ధ్యానంలో కన్నీరు కారుస్తారంట. ఆ కన్నీటి బిందువులే రుద్రాక్షలయ్యాయని కథ. శివుడు కార్చిన కన్నీరే రుద్రాక్షలయ్యాయి అని. ఈ కథ వెనుకున్న సంకేతం దైవ కరుణ కన్నీటిగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత కన్నుకి మెదడుకి ఉన్న కనెక్షన్. సో కంటికి వచ్చిన సమాచారం మెదడులోని విజువల్ కార్టెక్స్కి చేరుతుంది, బ్రెయిన్లో. శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం ఏంటంటే మనం చూసేది నిజ ప్రపంచం కాదు, మెదడు తయారు చేసిన ఒక అనుభవ ప్రపంచం. అంటే కళ్ళు కిటికీలు మాత్రమే, అసలు చూసేది ఎవరు? చైతన్యం. కంటిని చూసేది ఎవరు అంటే కన్ను అన్నీ చూస్తుంది, కానీ కంటిని చూసేది ఆత్మ. సో ఆత్మ చైతన్య రూపంలో ఉంటుంది కాబట్టి ఆ చైతన్యం అంతా తయారు చేస్తూ ఉంటుంది. ఇవి కేవలం కిటికీలుగా మాత్రమే ఉంటాయి.
సో అసలు దర్శనం అంటే ఏంటి, గుడిలో దర్శనం అంటే ఏంటి? హిందూ సాంప్రదాయంలో దర్శనం అనే పదం చాలా పెద్దది. మనం దేవుణ్ణి చూడడం మాత్రమే కాదు, దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు అనే భావన. అందుకే ఆలయ విగ్రహాలలో కళ్ళకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందండి. కుంభాభిషేక సమయంలో దేవతలకు దృష్టి ప్రసాదించడం అనేది వెరీ పవిత్రమైన ప్రక్రియ. సో అందుకే నేత్రాలకి అంత విలువ, అంత ఇది ఉంటాయండి, భక్తిలో కూడా విశేషం. సో యోగ శాస్త్రం ప్రకారం 2 భౌతిక కళ్ళకు మించి ఒక అంతర్గత దృష్టి ఉంది. దానినే ఆజ్ఞాచక్రం అంటారు. ఇది జ్ఞానం, అంతర్దృష్టి, ధ్యాన శక్తి, చైతన్య వికాసంతో సంబంధం కలిగి ఉంటుంది. శివుని 3వ కన్ను ఈ సూత్రానికి ప్రతీక. 3వ కన్ను. సో నిద్రలో కళ్ళు ఎందుకు కదులుతాయి? గమనిస్తాను సార్, ఎవరైనా పడుకున్నప్పుడు కనుగుడ్లు ఇలా కదిలినట్టుగా ఉంటుంది. ఎందుకు కదులుతాయి సార్ అసలు? సో రెమ్ స్లీప్ సమయంలో కళ్ళు వేగంగా కదులుతాయి. అప్పుడు మెదడు జ్ఞాపకాలను సర్దుబాటు చేసుకుంటుంది, భావోద్వేగాలను ప్రాసెస్ చేస్తుంది, కళలను నిర్మిస్తుంది. అంటే నిద్రలో కూడా కళ్ళు మరియు మెదడు కలిసి పనిచేస్తూ ఉంటాయి, 2 వర్క్ చేస్తూ ఉంటాయి. అందుకే ఆ కళ్ళు కూడా కదులుతూ ఉంటాయి అన్నమాట. సో మనం అనుకున్నట్టు ఇందాక చెప్పినట్లుగా సూర్యుడు కన్నుకు సంబంధం. కుడి కన్ను వచ్చి సూర్యశక్తి, ఎడమ కన్ను వచ్చి చంద్రశక్తి అని చెప్పబడింది. అందుకే సూర్య నమస్కారాలు, సూర్యారాధన, ఉదయ కిరణాలు కంటి ఆరోగ్యానికి శ్రేయస్కరమని సాంప్రదాయం చెప్తుంది. మన కళ్ళు కేవలం చూడడానికే ఇచ్చిన అవయవం కాదు, శాస్త్రానికి ఒక అద్భుతం, వైద్యానికి ఒక సవాలు, ఈ యోగానికి ద్వారం, వేదాంతానికి ఒక ప్రతీక, చైతన్యానికి ఒక కిటికీ. మన కళ్ళు ప్రపంచాన్ని చూడటానికి కాదు, మనలోని చైతన్యం తన సృష్టిని అనుభవించడానికి ప్రకృతి నిర్మించిన దివ్య ద్వారాలు. అందుకే కన్ను వెలుగును చూస్తుంది, మనసు రూపాన్ని చూస్తుంది, బుద్ధి అర్థాన్ని చూస్తుంది, కానీ ఆత్మ మాత్రమే సత్యాన్ని చూస్తుంది. సో ఇది కన్ను గురించి. చూడండి, ఈ దీంట్లో ఇప్పుడు జరిగే మీరు మెకానిజంలో ఎక్కడ కూడా మన పాత్ర అంటూ ఏమీ లేదు. అన్ని ఆటోమేటిక్గా, అన్ని అమర్చినట్టుగా ప్రతి ఒక్కటి ఫంక్షనింగ్ అంత పర్ఫెక్ట్గా జరుగుతుందండి. ఇది ఆ భగవంతుని మేధస్సుకు ప్రతీక, డివైన్ ఇంటెలిజెన్స్కి. ఆయన చేసిన డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే, నాకు దేవుడు ఏమీ చేయలేదనే దానికన్నా ఇవన్నీ చేసినందుకు ఆయన మనం ఎంత రుణపడాలో తెలుస్తుంది. ప్రతిరోజు క్షణక్షణం చెప్తూనే ఉండాలి ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.